హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనందరికీ తెలిసిందే, ఒక క్లిష్టమైన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్నారు. బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ ఏవైతే రావడం వల్ల చాలామంది జనాలకి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, విపత్తులు అన్నీ ఎదురవుతూ వస్తున్నాయి. అలా అని చెప్పి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరైతే జనాలందరూ వాళ్ళ ఇష్టమైన హీరోస్ని లేకపోతే ఇష్టమైన వ్యక్తుల్ని ఆదరిస్తారో వాళ్ళందరూ కలిసి అదే ప్రజలకు మళ్ళీ సాయం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి లైవ్ ఎగ్జాంపుల్స్గా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చి విరాళాన్ని అందించారు. సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఒకసారి సాయాలు అంటే హెల్ప్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పేసి. సో మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఇంతవరకు కూడా 128 సంవత్సరాల తర్వాత వచ్చిన అకాల వరదలతో 2 రాష్ట్రాలు కూడా అతలాకుతలమైన విషయం మనందరం కూడా చూస్తున్నాము. దానికి ఇప్పుడు కూడా మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు కూడా ముందుంటుంది ఇట్లా వరదలప్పుడు కానీ ఇట్లా సహాయం చేయడంలో. దానికి మా వంతుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరఫున మేము పెద్ద ఎత్తున కార్యాచరణ చేసుకుంటున్నాము. రేపు మా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఎలా చేయాలి, ఎలా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మన కార్మికులు అందరం కూడా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ లేకపోతే ఇంకా డైరెక్ట్గా మేము ఏవి ఇవ్వగలం మా కార్మికులకి మాకు తోచినంతగా, ఇంకా ఫండ్ ఎలా కలెక్ట్ చేయగలం అనే యొక్క కార్యాచరణ అంతా కూడా రేపు ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని బట్టి ఇంకా ఆ వరదల ప్రాంతాన్ని సందర్శనకు వెళ్ళడం కానీ వారికి డైరెక్ట్గా ఇవ్వడానికి కానీ మన ఛాంబర్ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే చెప్పారో ఛాంబర్ అనుబంధంగా మేమందరం కూడా ఈ వరద బాధితులకి మా వంతుగా 2 రాష్ట్రాలకి, ఎందుకంటే అక్కడ సీఎంలు చూస్తున్నాము, ముఖ్యమంత్రి వర్యులు డే అండ్ నైట్ కూడా కష్టపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. వారికి మా వంతు మా సహాయంగా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మేము వారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మీరేం సార్? ఇది ఇట్లాంటి విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు తన వంతు సాయంగా ముందడుగు వేస్తుంది. ఇప్పుడు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, అట్లాగే ఇక్కడ పెద్దలందరూ కూడా ఇటు ఛాంబర్, ఇటు కౌన్సిల్, అలాగే మన ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్, మిగతా ఇతర ముఖ్యమైన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ ఇప్పుడు సమావేశం జరిగి మీకు ప్రెస్ మీట్లు అన్నీ చెప్పారు. అయితే మా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు చెప్పినట్టు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మా 24 సంఘాల కార్మిక సంఘాల అందరిది సమావేశం రేపు ఉదయం ఉందండి. మేమందరితో చర్చించి మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం కానీ వారి దగ్గరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కానీ వారికి సంబంధించిన వారిని కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విపత్తుకు సంబంధించి రేపు మా మీటింగ్ అయిన తర్వాత మేము ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం, స్వయంగా వెళ్ళగలుగుతామా లేకుంటే అక్కడ అందజేయగలుగుతాం అనేది మేము అందరం కలిసి సమావేశాన్ని రేపు 11 గంటల తర్వాత మీకు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.